ఇప్పుడే చూసిన వ్యూహం మూవీ నిజంగా ఆర్జీవి గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకవేళ ఈ సినిమాని చూస్తే రామ్ గోపాల్ నన్ను ఉరికించి కొడతారు భయ్య. చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని అసలు మామూలుగా ట్రోల్ చేయలేదు. అసలు సినిమా చూస్తామంటే పవన్ కళ్యాణ్ గారి గెటప్ చూస్తేనే కామెడీగా ఉందన్నమాట. అన్నిటికన్నా హైలైట్ మన పప్పు చంద్రబాబు గారి కొడుకుని ఒక పప్పుని చేసి థియేటర్ మొత్తం నవ్వుతున్నారు భయ్య. అంత వల్గర్గా అయితే చూపించాల్సిన అవసరం లేదు. జగన్ అన్న ఆ మెయిన్ జైల్లో నుంచి బయటకు వచ్చే సీన్ ఉంటుంది భయ్య. థియేటర్ మొత్తం లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి. జగనన్న మీద అభిమానం ఉంటే మరి వీళ్ళని ఇంత కించపరచకూడదు కదా. జగనన్న సీన్స్ మాత్రం ఆయనకు జరిగిన మోసాలు చాలా పర్ఫెక్ట్గా చూపించారు. నేను ఈ సినిమా చూశాక జగనన్న మీద ఒక ఒపీనియన్ అయితే మారింది. మా జనరేషన్కి జగనన్న ఏం చేశాడనేది తెలియదు. బట్ సినిమా చూశాక ఆయన వెనకాల ఇన్ని కుట్రలు జరిగాయా, చంద్రబాబు నాయుడు గారు ఇంతమందిని కలుపుకొని రాజకీయాల్లో నిలబడ్డారా అని అయితే చూపించారు. ఓవరాల్గా మూవీ మాత్రం జగనన్న ఫ్యాన్స్కి అయితే ఇట్లా నరాలు లేస్తాయి. బట్ పవన్ అన్న ఫ్యాన్స్ మాత్రం కోపంతో కట్లు తెంచుకుంటారనే చెప్పాలి. విలన్ పవన్ కళ్యాణ్ చేశారా? అవును, చంద్రబాబు నాయుడు గారు విలను. చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆయన పవన్ కళ్యాణ్ గారు వాడుకొని చిరంజీవి గారిని వాడుకొని ఆ మొత్తం సిచ్యువేషన్ వాడుకొని ఆయన చేసే ఆ కుళ్ళు కుతంత్రాలు, సోనియా గాంధీ చేసే మోసాలు ఇవన్నీ బాగా చూపించారు భయ్య. సినిమా చూసాక నాకు ఒకటే అర్థమైంది, జగనన్న ఇంత కష్టపడి పైకి వచ్చాడు. ఆ జైల్లో ఉన్నప్పుడు అసలు సీన్ బయటకు వచ్చే సీన్ చూస్తే నరాలు తెగిపోతాయి భయ్య. ఇంతమంది జనమా, ఇంతమంది ప్రాణాలు ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం అనేసి లిటరలీ గూస్ బంప్స్ వస్తాయి. ఒకటే భయ్య, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చూస్తే వాళ్ళకి నచ్చదు, చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్ చూస్తే నచ్చదు. కానీ న్యూట్రల్ ఆడియన్స్ మాత్రం పక్కా సినిమా చూసాక జగనన్న ఇంత మంచి లీడర్ అని అయితే ఇన్స్పైర్ అవుతారు. మంచి సినిమా, నాకైతే బాగా నచ్చింది. బట్ కానీ అంత గలీజ్గా ఒక సినిమా పర్సన్ అయ్యి ఉంటే రామ్ గోపాల్ వర్మ ఇంత గలీజ్గా చూపిస్తారు భయ్య. పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆ గాజు గ్లాస్ని ఆ సీన్లన్నీ చూస్తా అంటే నవ్వి చేస్తున్నారు భయ్య. నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోపం ఉరికించి కొడతారు రామ్ గోపాల్ వర్మ గారిని. అది మాత్రం క్యారెక్టర్ ఉంది, అవన్నీ నీట్గా చూపించారు. కానీ చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పప్పు గారిని అయితే అంత దరిద్రంగా చూపిస్తారని మాత్రం నేను అనుకోలేదు భయ్య. సినిమా బాగుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి నాయకులని మాత్రం ఈ జనరేషన్ తెలిసేటట్టు నీట్గా చూపించారు భయ్య. ఈ సినిమా జగన్ గారికి ప్లస్ అవుతుంది, బాగా ప్లస్ అవుతుంది. తెలుగుదేశానికి మన జనసేనకి మాత్రం నెగిటివ్ అవుతుంది.